హాయ్ అండి. టైం వచ్చేసి 4:30 అయింది. ఎండలు బాగా బయట ఎక్కువగా ఉంది. అయినా సరే ఇప్పుడు అర్జెంట్ పని మీద అక్కడ కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. మా నిస్సి నిద్రపోతుంది. జెస్సీ కూడా ఉంటుందంట. ఇక్కడే పక్కనే కదా కడుతుంది, దగ్గరలో కదా. షెల్ఫ్లో వాళ్ళు వచ్చారంట. ఎక్కడెక్కడ పెట్టాలి షెల్ఫ్లో అడుగుతుంటే ఈయన తీసుకెళ్తాను అన్నాడు. వచ్చి ఇప్పుడు వెళ్తాను ఎక్కడెక్కడ చెప్పేసి మళ్ళీ వెంటనే వచ్చేయాలి. నిద్రపోతుంది మా అమ్మాయి. రోజు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని అడుగు. ఎవరిని అడగాలి? మనం పెట్టాలి. వాళ్ళని అడిగేది ఏంది? జుట్టుది. ఇప్పుడు వెళ్తున్నాను. నువ్వు ఉంటే ఇక్కడ కామ్గా ఉండాలి, సరేనా? కూర్చొని ఉండు, టీవీ చూస్తూ ఉండు. నేను వచ్చేస్తాను. షెల్ఫ్లో చెప్పి పంపించాను ఈయనకి. ఆయన తర్వాత అంటే నేను బాగాలేదు, ఏంది ఇలా పెట్టించావు అని అంటానంట. మళ్ళీ తీసి పెట్టడానికి కూడా ఉండదు కదా. వచ్చి చెప్పు ఎక్కడెక్కడ కావాలో షెల్ఫ్లు అని చెప్తున్నాడు. ఇప్పుడు వెళ్ళేసి చూపించేసి వచ్చేస్తాను. ఆయన తర్వాత పని చూసుకుంటాడు. మళ్ళీ మా అమ్మాయి లేస్తే గోల గోల చేసింది. ఏసీ వేసింది కదా, నిద్రపోతుంది ఫుల్గా. వచ్చేస్తాను మళ్ళీ. ఈ అమ్మాయి మాత్రం నిద్రపోవట్లేదు. జుట్టు జుట్టు ఎలా చేసుకున్నావు వాడుకొని. ఇంకా వీడియోస్ కూడా పెట్టలే. బుక్స్ అవన్నీ తీసినవి కూడా దీనికి ముందు వీడియోలో వస్తుంది చూడండి. మళ్ళీ ఏమో చెంగాలమ్మ గుర్తు పెట్టాను కదా, కానీ చాలా వరకు తీసానండి. తీస్తే అది ఫుల్ వీడియో ఒకటే రివర్స్గా వస్తే ఒక వీడియో మొత్తం అప్పుడు దాన్ని మార్చడానికి ఉంటుంది. ఒక వీడియో మొత్తంలో సగం బిట్లోనే రివర్స్గా వస్తుంది, సగమే బాగా వస్తుంది. అది తీయడం మా వల్ల కావట్లేదు. ఇంకా సగం వరకు కట్ చేసేసి నేను ఎంతవరకు తీసానో అంతవరకు పెడతాను. చెంగాలమ్మ గుడి అంటే సులూరుపేటలో మంచి ఫేమస్ ఆ గుడి. చూపిద్దామని మీ అందరికీ వెళ్ళి ఆ రోజు వీడియో తీశాను. తీయడం బాగానే తీసాను. ఈ పిల్లలు ఏం చేస్తారో ఏమో, మధ్యలో వీడియోలో మాత్రం కొంచెం ఉల్టా పల్టా అయింది. మా అమ్మాయి ఏదైనా చేసినావు? ఏం చేసావా ఫోన్లో? ఏమన్నా నొక్కావా వీడియోలు? అబ్బా ఇప్పుడు చూపిస్తాను. వెళ్తాను కదా నేను. సరిగా ఇల్లు ఇక్కడ కట్టింది ఊరు వెళ్ళినప్పటి నుంచి సరిగా చూడలేదు. ప్లాస్టింగ్ అంత చేశారు, బయట గోడ కట్టారు, చాలా చేశారు. సరిగా చూడలే ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెళ్తాను కదా, ఎక్కడెక్కడ గోడ అవన్నీ కట్టారో అవన్నీ చూపిస్తాను. మా ఆయన వస్తున్నాడు ఇప్పుడు బండి మీద తీసుకెళ్ళడానికి. 60 దక్కలు వేసిద్ది. వచ్చాక వెళ్ళేసి ఒక నిమిషం ఆ షెల్ఫ్లో ఆయన వచ్చాడంట. చూపించేసి ఎక్కడెక్కడ పెట్టాలో చూపించేసి వస్తాను. చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి.
వచ్చేసానండి. టైం ఎంత? 5 గంటలకే అసలు 5 అయినా సరే ఎండలు మామూలుగా లేదు. చెమటలు పడుతుండండి. వచ్చేసరి కుదురుగా ఉన్నారులే. అమ్మాయి నిద్రపోతానే ఉంది, ఈ అమ్మాయి టీవీ చూస్తూనే ఉంది. తోడుగోలు ఫ్రెండ్ ఉంది. వెళ్ళే షెల్ఫ్లు చేపిస్తే తొందరగా వచ్చేస్తా. పిల్లలు ఉన్నారు కదా, టెన్షన్ ఇంటి దగ్గర. చూపించాను ఇల్లు మొత్తం ఎట్లుందో ఏందని చూపించాను. వీడియోలో పెట్టాను. చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బయట ఎండ ఎట్టుంది తెలుసా? 5 అయినా అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చాను. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నాయి. ఎప్పుడు వదిలి వెళ్ళలేదు, పక్కనే కాబట్టి ఫ్రెండ్ని పెట్టేసి వెళ్ళాను. జస్ట్ వీడియోలో చూపించాను ఇల్లు మొత్తం. చూడు షెల్ఫ్లో అవన్నీ. రాలేదుగా, చూపిస్తాను చూడు. నిద్రపోతుంది ఇంకా. మధ్యలో మా అమ్మాయి వెళ్ళి అసలు వెంటనే వచ్చేసానండి. అరగంట కూడా కాదు, ఒక పావు గంటలో వచ్చేసాను. ఇందాన్ని 4:30 అని టైం చూపించాను కదా, ఇదిగో 5 అయింది. ఈ లోపే మా అమ్మాయి ఫోన్ కూడా చేసేసింది నాకు. ఫోన్ తీసుకొని ఇంట్లో వేరే ఫోన్ ఉంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేసింది. ఎందుకు చేసావు చేసి? ఊరికే చేసావా? ఇంట్లో ఎక్కడెక్కడ ఏం పెట్టించాలో చెప్తుంది ఫోన్ చేసి. బెడ్రూమ్లో ఏం పెట్టించాలి తింగర్ది. సరే, ఈ వీడియో చూసి లైక్ అయి చెప్పు. లైక్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్. ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పు. పడుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి అని చెప్పు. ఎలా ఉన్నా కామెంట్ చేయండి. మా వీడియోస్ అందరు చూస్తున్నారా అని అడుగు. మా వీడియోస్ అందరూ చూస్తున్నారా, బాగున్నారా అన్నారు. మా వీడియోస్ కూడా బాగున్నాయా అని. మా వీడియోస్ కూడా బాగున్నాయి మొత్తము. సరే బాయ్ చెప్పు. బాయ్. సరేనండి, వీడియో పెడతాను చూడండి అందరూ ఎలా ఉందో. నేను చాలా రోజులు అయితే ఇదే ఫస్ట్ చూడడం ఇల్లు. సరే బాయ్.